ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అనేది అసలు ఎప్పుడు మీ చిన్నతనం నుంచి ఉందా? లేదంటే ఏదన్నా దానికి ఏమన్నా బీజం ఎక్కడ పడిందంటారు? మా కుటుంబం ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కుటుంబమే. హ్మ్. మా నాన్నగారు శ్రీమాన్ నండూరి రాధాకృష్ణ గారని, వారిప్పుడు లేరు. హ్మ్. కానీ వారి గురువుల దగ్గర ఈ మార్గంలోనే శిక్షణ తీసుకున్నారు. ఆ! మాస్టర్ ఈకే గారని, ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారంటారు. వారు మా నాన్నగారికి గురువుగారు. హ్మ్. అలాగే బావగారు గూడా. అంతా వాళ్ళింట్లోనే దాదాపు 12 ఏళ్ళు ఉన్నారు మా నాన్నగారు. ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా చాలా చక్కటి శిక్షణ దొరికింది. చిన్నప్పటి నుంచి మాకు అదే ఇచ్చి ముందుకు నడిపించారు. హ్మ్. కాకపోతే ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఏదో సంధ్యావందనం చేయడమో, లేకపోతే లలితా సహస్రనామం చాలా చిన్నప్పటి నుంచే లలితా సహస్రం మొదలుపెట్టిచ్చారు. హ్మ్. అవి చేయడం ఏమిటంటే యాంత్రికంగా ఉండేదనమాట. అంటే చేయకపోతే నాన్నగారు తిడతారు అందుకని చేసేయాలి అన్నట్టుగా చేసేవాళ్ళం. అంతేగాని అమ్మవారితో అటాచ్‌మెంట్ ఉండేది కాదు. హ్మ్. అది కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఆ అటాచ్‌మెంట్ ఏమిటో అమ్మవారితో తెలిసింది. అమ్మవారిని ఒకసారి పట్టుకుంటే విచిత్రం ఏమిటంటే, హ్మ్. ఈ పిల్లవాడు తల్లిని చేయి పట్టుకున్నట్టు వీడికి తెలీదు పట్టుకున్నాను అని. హ్మ్. రోడ్డు దాటుతున్నాడు అనుకోండి, ఊరికే అలా పట్టుకుని కబుర్లు చెప్తూ ఉంటే తల్లి మాత్రం ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది. వీడి చెయ్యి నా చేతిలో ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని. అమ్మవారిని కూడా అంతే. మనం ఆ చెయ్యి ఒకసారి పట్టుకోవాలే కానీ ఆవిడ వదిలిపెట్టరు అనమాట. ఇంకా అదృశ్య హస్తం అలా జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది మనకి. హ్మ్. శంకరాచార్యులు వారు ఆ దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో అంటారు, నమంత్రం నోయంత్రం తదపిచ న జానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపిచ న జానే స్తుతి కథ నజానే ముద్రాస్తే తదపిచ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అంటే మనకు మంత్రాలు రావు, తంత్రాలు రావు, ముద్రలు రావు, శ్రీచక్రం అంటే ఏమిటో తెలియదు, ఏం తెలియదమ్మా, నాకు తెలుసుంది ఒక్కటి ఉందమ్మా, నీ చేయి పట్టుకుంటే చాలు నువ్వు నడిపిస్తావు. హ్మ్. అలాగా ఆ అదృశ్య హస్తం అలాగ మనం లలితా సహస్రనామం ప్రారంభిస్తే అమ్మవారి గొడుగు కిందకి వెళ్తాం. హ్మ్. కానీ అది తెలిసేది కాదు. కొంచెం పెద్దయ్యాక కూడా ఈ సాఫ్ట్‌వేర్‌లో చేరాక ఏదో పొద్దున్నే సంధ్యావందనం అనుష్ఠానం చేసుకోవడం, ఆఫీస్‌కి వెళ్ళిపోవడం, వచ్చేయడం, ఏదో భార్య, పిల్లలు అలా ఉండేది జీవితం.